ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడైతే నేను మీకు వరుసగా ట్రావెల్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. అండ్ మేమైతే ఇప్పుడు మెమిఫిస్ వెళ్తున్నాము, టెన్నెసీ స్టేట్. అండ్ అక్కడ నుంచి మేము ఫ్లోరిడా ఓర్లాండో వెళ్తాము. అండ్ అక్కడ నుంచి మేము మయామి వెళ్తాము. అండ్ నెక్స్ట్ కీ వెస్ట్ దాకా వెళ్తాము. సో ఈ ట్రావెల్ వ్లాగ్స్ మొత్తం నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. అండ్ మీరైతే నా వ్లాగ్స్ని ఇట్లా కంటిన్యూ చేయండి. అండ్ ఈరోజైతే నిన్న లగేజ్ బ్యాగ్స్ అన్నీ చూపించాను కదా. సో ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో నాదంతా లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అనమాట. సో ఈ నైట్ మాకు ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 4:30కి. సో నేనైతే బిఫోర్ నైట్ అంతా కూర్చొని ప్యాక్ చేస్తున్నాను. సో నేనేమేమి ప్యాక్ చేస్తాను అండ్ కిడ్స్కి ఏమేమి అవసరం, ఏమి తీసుకెళ్తాను ఏంటి అన్నది చేస్తాను. సో ఇప్పుడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాము. అండ్ అఖిల్ అయితే నిద్రపోతున్నాడు. అండ్ మా ఈషా అయితే ఇట్లా గొడవ చేస్తాం. మామూలుగా కిడ్స్ కంటే ఆ లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇది మొత్తం మాది 2 weeks ట్రిప్. సో లాంగ్ జర్నీ కాబట్టి అన్ని ఫ్లైట్లోనే ఎక్కడి నుంచి మెమిఫిస్ నుంచి మళ్ళీ ఓర్లాండో ఫ్లైట్, ఇట్లాగా మళ్ళీ బ్యాక్ ఫ్లైట్, అన్ని ఫ్లైట్ అనమాట ఈసారి. సో లాంగ్ డ్రైవ్ అట్లా కాదు, అన్ని ఎక్కడికక్కడ మేము ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాము. అండ్ అక్కడ ఫ్లైట్ దిగంగానే రెంటల్ కార్ బుక్ చేసేసుకున్నాము. అండ్ వెంటనే రెంటల్ కార్ తీసుకుంటాము, అన్ని రెడీగా అయిపోయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి వెంటనే హోటల్స్ కూడా బుక్ చేసాము, అవి కూడా అయిపోయినాయి. అండ్ ఓర్లాండోలో మేము నాసాకి వెళ్తున్నాము. అండ్ అలాగే ఇంకా డిజ్నీ మ్యాజిక్ కింగ్డమ్కి వెళ్తున్నాము. ఇవన్నీ కూడా టికెట్స్ బుక్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ నుంచి బయలుదేరి మేము ఎక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేదాకా ప్లాన్ మొత్తం పక్కాగా అయిపోయింది. సో దాని స్కెచ్ మొత్తం మీకు మేము ఎట్లాగా ఒక యాప్ లాగా వేసుకుందాము. సో మేము ఎక్కడెక్కడికి వెళ్తాము, ఏమేమి చేస్తాము అన్నది మొత్తం. సో ఆ యాప్ కూడా మీకు చూపిస్తాను, మేము ఏ టైంలో ఎక్కడికి వెళ్తాము ఏంటి అన్నది మొత్తం. సో ఇప్పుడైతే లగేజ్ మొత్తం చాలా పని ఉంది, లగేజ్ మొత్తం ప్యాక్ చేసేయాలి. సో కిడ్స్కి ఏమేమి తీసుకెళ్తాను అండ్ అలాగే మేమేమేమి తీసుకుంటాను. సో షాపింగ్ చేశాను కదా, సో అవన్నీ కూడా యాడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. సో ఇప్పుడైతే లగేజ్ సర్దుకోవడం స్టార్ట్ చేద్దాము. సో నేను ఇక్కడ ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. అండ్ 2 weeks ట్రిప్ కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకెళ్తున్నాను బట్టలు అవి. అండ్ ఇంకా అందులోనూ పిల్లలు ఉంటారు కదా, సో ఏమన్నా స్పిల్ చేసినా కూడా మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉంటాయని కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను. అండ్ నేనైతే కొన్ని టాప్స్ కొన్నాను రాస్లో, ఇంకా ఓల్డ్ నేవీలో, ఇంకా అలాగా. సో వీటి ట్యాగ్స్ అవన్నీ కట్ చేయలేదు. సో ఇప్పుడు అవన్నీ కట్ చేసి ఫోల్డ్ చేసి పెడుతున్నాను. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా బ్లూ, ఇదైతే నేను రాస్లో తీసుకున్నాను, చాలా తక్కువ పడింది. అండ్ ఇంకా రెడ్, ఎల్లో ఇవి అయితే కొన్ని నేను ఓల్డ్ నేవీలో తీసుకున్నాను. సో ఇట్లా ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేశాను. అండ్ ఈషా, అఖిల్ అయితే మొత్తం ప్యాక్ చేశాను. అండ్ నాది, మా హస్బెండ్ది ఇద్దరిది పెట్టేస్తున్నాను. సో నాకు 1 hour టైం ఉంది. సో ఈ 1 hourలో మొత్తం నేను సెట్ చేసేయాలి. అండ్ అదనమాట. అండ్ ట్రిప్ కనగానే ఫస్ట్ మనం చేసేది షాపింగ్. సో ఇవన్నీ నేను షాపింగ్ చేసి కొనుక్కున్న టాప్స్ అనమాట. ఎక్కువ ఫ్లోరల్ అవి తీసుకున్నాను ఈసారి అయితే. సో ఇల్లు చూడండి ఎంత మెస్సీగా ఉందో. సో మొత్తం అన్నీ బయటేసాను. అండ్ ఏది అవసరమైతే అది బ్యాగ్లో పెడదామని. అండ్ అంతా ఇంకా ఇలా వదిలేసి వెళ్ళిపోవటమే, అవసరమైన వరకు లగేజ్ బ్యాగ్స్లో పెట్టుకొని వెళ్ళిపోవటమే. అండ్ ఇంకా ఈషాకి సీరియల్ అండ్ మిల్క్ పౌడర్ ఇవన్నీ కూడా కొన్ని తీసేసాను అనమాట, వీలైతే అక్కడ కొనుక్కోవచ్చులే అని. అండ్ మేము ట్రావెల్ చేసేటప్పుడు అయితే ఈషాకి 5 months బేబీ. అండ్ ఇక్కడ అఖిల్ అయితే మంచి నిద్రలో ఉన్నాడు. సో 1 hour తర్వాత లేపాలి అఖిల్ని, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి. సో నేను ఈ 1 hourలో అయితే మొత్తం ఎక్కడెక్కడ వదిలేసి ముందు లగేజ్లో అయితే ఏమేమి కావాలో అవన్నీ పెట్టుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఐప్యాడ్ ఛార్జింగ్ పెడుతున్నాను అనమాట. సో ఫ్లైట్లో అఖిల్ విసిగిస్తాడు కదా, సో ఐప్యాడ్ ఉంటే కొంచెం క్వైట్గా ఉంటాడని చెప్పి ఐప్యాడ్ ఛార్జింగ్ అది పెట్టుకుంటున్నాను. అండ్ అదనమాట. ఇంకా పెట్టుకోవాల్సిన చాలా ఉన్నాయి. సో అవన్నమాట. మేమైతే ఇక్కడ పెద్దవే తీసుకెళ్తున్నాం బ్యాగ్స్. సో చిన్న లగేజ్ బ్యాగ్స్ అన్నీ అటు కార్నర్కి పెట్టేశాను. సో ఇవి 2 అయితే, ఒకటి అఖిల్కి, ఒకటి ఈషాది. వచ్చి ఈషా బ్యాగేజ్ అనమాట. సో డైపర్లు, మిల్క్ పౌడర్, స్పూన్స్ అండ్ మెడిసిన్స్ షీట్ ఉంటుంది కదా, ఎంత డోస్ ఎంత ml వేయాలనే అది. అండ్ మయామి వెళ్తున్నాం కదా, సో అక్కడ
పెట్టుకోవడానికి హ్యాట్, సన్ స్క్రీన్ స్ప్రే, ఇంకా డైపర్స్, ఇంకా స్విమ్ డైపర్స్ అనమాట. సో బీచ్లో ఏమన్నా ఆడుకుంటుంది కాబట్టి స్విమ్ డైపర్స్, అండ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, ఫీవర్, కాఫ్ అవన్నీ. సో ఎమర్జెన్సీ అయితే మనం వెళ్ళి తెచ్చుకునేదాకా లేకుండా ఉంటుందని చెప్పేసి అవి కూడా మెడిసిన్స్ కూడా మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా బట్టలు అయితే నేను చెప్పాను కదా, నేను అన్నీ ఒక కవర్లో పెట్టేస్తాను. సో ఆ కవర్లో వేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇవన్నమాట. సో డైపర్స్ కూడా అక్కడ కొనుక్కోవచ్చు, కాకపోతే మనం ట్రావెల్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం పని కట్టుకొని వాల్మార్ట్కి వెళ్ళి అక్కడ కొనుక్కొని రావటం అంటే టైం వేస్ట్, అంత బిజీ షెడ్యూల్లో. సో మనం రోజుకు ఒక చోటకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్ళీ వాల్మార్ట్కి వెళ్ళి మళ్ళీ కొనుక్కోవటం అంటే మనకు అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇవైతే మేము ఈషాకి తీసుకున్న టాప్స్ అనమాట కొన్ని. సో అవన్నీ పెట్టేస్తున్నాను. అండ్ అలాగే షాంపూ, గ్రైప్ వాటర్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకున్నాను సేఫ్ సైడ్. అండ్ ఈషాకి కూడా చాలా చాలా డ్రెస్సులు కొన్నాను అనమాట. అండ్ మయామీలో వేసుకోవడానికి బికినీ కొన్నాము, జస్ట్ ఫోటోషూట్ అట్లా తీద్దామని. అండ్ దానికి ఒక బ్యాగ్ వచ్చింది, అండ్ బ్యాగ్లో స్పెట్స్ కూడా ఉన్నాయి. సో ఈ స్పెట్స్ అయితే ఈషాకి చాలా ఫేవరెట్ స్పెట్స్. వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్.